లేక్స్, సరస్సులు. ఇవి ఈ భూభాగం మీద చూస్తే మనకి 1.8% ఆక్యుపై అయి ఉన్నాయి. 1.8%. ద లేక్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ది ఎర్త్ 1.8%. వీటిలో మనకి చూస్తే మెజారిటీ 55% ఫ్రెష్ వాటర్ లేక్స్, మిగతాదంతా కూడా మనకి సాల్ట్ వాటర్ లేక్స్ ఉన్నాయి. అంటే ఎక్కువగా ఫ్రెష్ వాటర్ లేక్సే ఉన్నాయి మనకి. లేక్స్ చూస్తే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లేక్స్? ఏ లేక్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ వాటర్ ఆఫ్ కన్సిడరబుల్ సైజ్, అంటే మనకి ఒక మినిమం సైజ్ ఉండాలి, అండ్ లొకేషన్ ఇన్ ఏ బేసిన్ దట్ ఈజ్ సరౌండెడ్ బై ల్యాండ్ apart from a river. Cut it video, completely cut it, video cut it. See, our topic is lakes. ఈ టాపిక్ లేక్స్ అనే టాపిక్ అటు వరల్డ్ జాగ్రఫీలో, ఇటు ఇండియన్ జాగ్రఫీలో, అదేవిధంగా అటు మనకి స్టాఫ్ సెలక్షన్ కావచ్చు, ఏఈఏడబ్ల్యూ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, అదర్ ఎగ్జామ్స్లో కూడా కామన్గా వస్తుంది. సో ముఖ్యంగా గ్రూప్ 1లో కూడా పార్ట్, ఎందుకంటే వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. లేక్స్ అనేవి ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ రిలేటెడ్ ఉంటుంది. ఈవెన్ స్టాఫ్ సెలక్షన్లో కూడా అడగచ్చు. సో ఇవి అన్నింటికీ కామన్ రిలేటెడ్ టాపిక్. సో లేక్ అంటే ఏంటి చూద్దాం. ఈ లేక్స్ అనేవి భూమి మీద 1.8% డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి ఏరియా వైజ్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ లేక్స్? సరస్సులు అంటాం తెలుగు భాషలో. ఇవి 1.8% అనమాట. ఈ లేక్స్ అనేవి భూమి మీద 1.8% డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. అదేవిధంగా ఈ వీటిలో 2 types ఆఫ్ లేక్స్ ఉంటాయి. ఒకటి ఫ్రెష్ వాటర్ లేక్స్, రెండు మనకి సాల్ట్ వాటర్ లేక్స్, సలైన్ వాటర్ ఆర్ సాల్ట్ వాటర్. అయితే 55% మనకి ఎక్కువగా ఈ ఫ్రెష్ వాటర్ లేక్స్, మంచినీటి సరస్సులు ఉన్నాయి. 45% సాల్ట్ వాటర్ లేక్స్ ఉన్నాయి. ఓవరాల్గా లేక్స్ ఆక్యుపై చేసినవి 1.8% ఆన్ ది ఎర్త్, భూభాగం మీద. అయితే ఈ లేక్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి? లేక్స్ అనేవి నేచురల్గా ఫామ్ అవుతాయి. కొన్ని మనకి మ్యాన్ మేడ్ ఉన్నాయి, నేచురల్, మ్యాన్ మేడ్. నేచురల్లోనే చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి లేక్ అంటే డెఫినేషన్ ఏం చూద్దాం. లేక్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ వాటర్ ఆఫ్ ఏ కన్సిడరబుల్ సైజ్, లొకేషన్ లేదా లోకలైజ్డ్ ఇన్ బేసిన్ దట్ ఈజ్ సరౌండెడ్ బై ల్యాండ్ అపార్ట్ ఫ్రమ్ ఏ రివర్ ఆర్ అదర్ అవుట్లెట్ దట్ సర్వ్స్ టు ఫీడ్ ఆర్ డ్రైన్ ది లేక్. అంటే లేక్ అన్న తర్వాత దానికి ఒక బేసిన్ ఉంటుంది. పాండ్ ఈజ్ డిఫరెంట్, ద సైజ్ ఈజ్ లెస్ దెన్ లేక్. డెప్త్, విడ్త్, లెంత్, వాల్యూమ్ ఆఫ్ వాటర్, దానికి క్యారెక్టర్స్ అనమాట. లేక్ అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ద బేసిన్ అంటాం. ఈ పదం ఎప్పుడు వాడతాం మనం? రివర్ బేసిన్ అని వాడతాం. బేసిన్ కానీ అంటే ఓషన్ బేసిన్, రివర్ బేసిన్ అంటే కొంచెం పెద్ద వాటర్ బాడీస్కి వాడతారు. సో ఇది లోకలైజ్డ్ అంటే ఆ ప్రాంతంలో ఉండే బేసిన్. అంటే ఇక్కడ రివర్ బేసిను, లేక్ బేసిను, చాలా పెద్ద లేక్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి కన్సిడరబుల్ సైజు ఉండాలి. పాండ్కి లేక్కి తేడా ఉంది. పాండ్ స్మాల్ సైజు, లేక్స్ కాస్త బిగ్గర్ సైజు. లోకలైజ్డ్ ఆ ప్రాంతంలో ఒక బేసిన్, పర్టికులర్ ఏరియా బేసిన్ ఉండాలి. బేసిన్ అంటే స్క్వేర్ కిలోమీటర్లో కొలుస్తాం మనం. సో దట్ ఈజ్ సరౌండెడ్ బై ల్యాండ్. చుట్టూ మనకి ల్యాండ్ ఉంటుంది. ఇన్లెట్, అవుట్లెట్. కొన్ని ఏమో అవుట్లెట్లో ఉంటాయి, ఇన్లెట్ ఉండవు. కొన్ని కంప్లీట్ సరౌండింగ్ చేసి ఉంటాయి. టైప్స్ ఆఫ్ లేక్స్, దట్ ఈస్ డిఫరెంట్. అండ్ అవుట్లెట్ దట్ సర్వ్స్ టు ఫీడ్ ఆర్ డ్రైన్ ది లేక్. సో ఇది జనరల్ లేక్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ లేక్స్ ఏంటో చూద్దాం మనం. లేక్స్ భూమి మీద 1.8% విస్తరించి ఉన్నాయి. వీటిలో మెజారిటీ 55% ఫ్రెష్ వాటర్ లేక్స్, 45% సాల్ట్ వాటర్ లేక్స్. సో లేక్స్కి, పాండ్స్కి తేడా ఏంటంటే దీనికి ఒక బేసిన్ ఉంటుంది, ఏరియా ఉంటుంది, డెప్త్ ఉంటుంది, సైజు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ పాండ్కి ఎలా ఉండదు. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ లేక్స్. లేక్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటో చూద్దాం అప్పుడు. సో టెంపరరీ లేక్స్, ఇవి ఎక్కువ రైన్ఫాల్ పడినప్పుడు, హెవీ రైన్ఫాల్ పడినప్పుడు డిజర్ట్ లాంటి ఏరియాలో టెంపరీగా మనకి ఇవి ఫామ్ అవుతాయి. అంటే ఇది ప్రెసిపిటేషన్ అని చూస్తే మనకి లెస్ దెన్ ఎవాపరేషన్. ప్రెసిపిటేషన్ లెస్ దెన్ ఎవాపరేషన్ అంటే వర్షం తక్కువ పడుతుంది, ఎవాపరేషన్ ఎక్కువ అవుతుంది, టెంపరీగా ఫామ్ అవుతాయి, మళ్ళీ ఆవిరైపోతుంది. అది ఇఫ్ ద ప్రెసిపిటేషన్ లెస్ దెన్ ఎవాపరేషన్ దెన్ సచ్ టైప్ ఆఫ్ లేక్స్ ఆర్ ఫార్మ్డ్. టెంపరరీ లేక్స్ ఆర్ ఫార్మ్డ్. నెక్స్ట్ పర్మనెంట్ లేక్స్. If the precipitation more than evaporation, then permanent lakes are formed. So lakes formation naturally, which depends on precipitation and evaporation. So if the precipitation less than evaporation, temporary lakes.
if the precipitation more than evaporation, permanent lakes. And also freshwater lakes. ఫ్రెష్ వాటర్ ఇంతకుముందే చెప్పాను మీకు. ఈ భూమి మీద 55% మోర్ ఫ్రెష్ వాటర్ లేక్స్, మోర్ లేక్స్ ఆన్ ది ఎర్త్ ఫ్రెష్ వాటర్ లేక్స్. సలైన్ లేక్స్ ఇవి సాల్ట్ వాటర్ లేక్స్. అంటే ఫ్రెష్ వాటర్ లేక్స్ రివర్ ఏరియాస్, ముఖ్యంగా రివర్ డ్రైన్, ఇవి రివర్ తీసుకొస్తాయి వాటర్ని. రివర్ వాటర్, రివర్ అంటే ముఖ్యంగా మనకి ఇట్లా చూస్తే రివర్ ఏరియాస్, ఎక్కడైతే రివర్ ఉందో ఆ రివర్ ఏరియాస్ అన్ని కూడా మనకి ముఖ్యంగా దే బ్రింగ్ మచ్ మోర్ దిస్ వన్. సో ఫ్రెష్ వాటర్ రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్, రివర్ డ్రైన్ ఇంటూ ఎక్కడైతే రివర్ మనకి ఈ యొక్క లేక్స్లోకి వెళ్తాయి అక్కడంతా కూడా ఫ్రెష్ వాటర్ లేక్స్. సలైన్ లేక్స్ అలా కాదు, ప్లయాస్ ఆర్ సాల్ట్ లేక్స్ అంటారు డిజర్ట్లో వీటిని. ప్లయాస్ ఆర్ సాల్ట్, మీరు ప్లయాస్ తీసుకోండి, సాల్ట్ తీసుకుంటే మనకి ప్లయాస్ ఆర్ సాల్ట్. అంటే ఇప్పుడు మీరు డిజర్ట్లో అక్కడ ఫ్రెష్ వాటర్ యాడింగ్ తక్కువ ఉంటుంది, అంత కూడా ఉన్న కంటెంట్ సాల్ట్ అంతా కూడా మనకి ఇంకిపోతుంది. ఆ ఫ్రెష్ వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి అదంతా సాల్ట్ లాగా అనిపిస్తుంది, అంటే సాల్ట్ వాటర్. ప్లయాస్ అంటే సాల్ట్ వాటర్, డిజర్ట్లో ఉంటాయి డిజర్ట్ లేక్స్. డిజర్ట్ అంతా ఇదే సాల్టే, అందుకే సాంబార్ లేక్ రాజస్థాన్, సాంబార్ లేక్ థార్ డిజర్ట్. సో చెప్తాను అవన్నీ కూడా మీకు. డిజర్ట్, ప్లయాస్ సాల్ట్ లేక్ అంటాం, సలైన్ లేక్స్ అనమాట. లాగూన్స్ అంటే మనకి రివర్ మొరైన్స్, రివర్ డిపాజిషన్ అయితే ఫ్రెష్ వాటర్ లేకు. లాగూన్స్ అంటే ఏంటి, మెరైన్స్ అంటే ముఖ్యంగా మనకి ఈ సీ డిపాజిషన్ వల్ల ఏర్పడతాయి, అది కూడా లాస్ట్లో వస్తుంది చెప్తాడు. టెక్టోనిక్, ఎర్త్ మూమెంట్స్, భూమి యొక్క క్రస్ట్, ఎర్త్ క్రస్ట్ మూమెంట్స్ వల్ల ఏర్పడే లేక్స్ని టెక్టోనిక్ అంటారు. ఎర్త్ క్రస్ట్, టెక్టోనిక్ లేక్స్, క్రస్ట్ మూమెంట్. అలాగే రిఫ్ట్ వ్యాలీ అంటే టూ మౌంటైన్స్ ఇది పుల్లింగ్ అంటే టెన్షనల్ ఫోర్సెస్ వల్ల మనకి అవి ఇలా పుల్లింగ్ అంటే లాగడం అన్నమాట, టెన్షనల్ ఫోర్సెస్. దెన్ ద రిఫ్ట్ వ్యాలీ లేక్స్ ఆర్ ఫార్మ్డ్. రిఫ్ట్ వ్యాలీ రివర్, రిఫ్ట్ వ్యాలీ లేక్స్. ఎగ్జాంపుల్ వింజా, సాత్పురా మధ్యలో చిన్న చిన్న లేక్స్ చాలా ఉన్నాయి, రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అంటారు. ఓకే, అలాగే గ్లేషియల్ లేక్స్. ఈ గ్లేషియల్ లేక్స్ ఎక్కువ హిమాలయాస్లో ఫామ్ అవుతూ ఉంటే చిర్క్ ఆర్ టార్న్స్ అంటాం. అంటే ఏం లేదు, మనకి ఈ యొక్క గ్లేషియల్ ఫార్మేషన్లో హిమాలయాస్ 3 sides మనకి అది డౌన్ ఏరియాలాగా అనిపిస్తుంది, 1 side ఇన్లెట్, అదే అక్కడ వాటర్ స్టోర్ ఉంటుంది. చిర్క్ ఆర్ టార్న్స్ అంటాం. గ్లేషియల్ ఫార్మేషన్ లేక్స్ అని ఏమంటారు, చిర్క్ ఆర్ టార్న్స్ అనే లేక్స్ దేనికి సంబంధించినవి, గ్లేషియల్ లేక్స్. రివర్, ఫ్రెష్ వాటర్ లేక్. మెరైన్, సలైన్ లేక్స్. డిజర్ట్, సలైన్ లేక్స్ ఉంటాయి మ్యాక్సిమం. అలాగే వాల్కానిక్ లేక్స్, క్రేటర్ అంటాం. అంటే అగ్నిపర్వతం పేలిపోయిన తర్వాత మనకి ఆ లావా, మాగ్మా అంతా లావా రూపంలో బయటకు వచ్చేస్తే అప్పుడు ఎప్పుడైనా వర్షం పడినప్పుడు దాంట్లో స్టోర్ ఉండిపోతుంది, దాన్ని క్రేటర్ లేక్ అంటాం. మహారాష్ట్రలో ఉంది, లోనార్ లేక్ అంటారు. సో వరల్డ్లోని అది రేర్ అనమాట. సో క్రేటర్ లేక్, వాల్కానిక్. అలాగే లేక్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఎరోషన్, దాన్ని కర్స్ట్ లేక్స్ అంటారు, KARST. ఎరోషన్ వల్ల ఫామ్ అయ్యే లేక్స్ని కర్స్ట్ లేక్స్ అంటారు. ఇవి కూడా హిమాలయాస్లో ఎక్కువ ఉంటాయి, కర్స్ట్ లేక్స్. అలాగే ఆక్స్బో లేక్, ఇది రివర్స్ వల్ల. ఆక్స్బోల్ రివర్ సెడిమెంట్స్, రివర్ డిపోజిషన్ అంటాం. డ్యూ టు రివర్ డిపోజిషన్ వల్ల ఆక్స్బో లేక్. అంటే ఆక్స్బో లేక్ అంటే రివర్ ఇలా విధంగా వెళ్ళిపోతుంది, సెడిమెంట్స్ వల్ల మనకి కొంచెం వాటర్ ఇటు వస్తుంది అనమాట, ఇటు వెళ్తుంది. ఇక్కడ రివర్ ఫామ్ అవుతుంది, ఇక్కడ లేక్ ఫామ్ అవుతుంది. ఆక్స్బో లేక్ అంటే రివర్ టర్నింగ్స్ తీసుకునేటప్పుడు మనకి ఇలా టర్నింగ్ తీసుకుంటుంది, ఇలా టర్నింగ్ తీసుకుంటుంది, స్నేక్ లాగా. ఇది మనకి ఎద్దు యొక్క నాడాలా ఉంటుంది అనమాట లేక్ ఫార్మేషన్, అందుకే ఆక్స్బో లేక్ అంటారు. సో ఆక్స్బో లేక్స్ ఆర్ ఫార్మ్డ్ బై రివర్స్. రివర్ పక్కన ఫ్లడ్ ప్లెయిన్ ఏర్పడుతుంది, ఇది డైరెక్షన్ మార్చుకుంటుంది, అక్కడ వాటర్ స్టోర్ ఉంటుంది, దాన్ని మనం ఆక్స్బో లేక్ అంటాం. అలాగే లాగూన్ లేక్, మెరైన్ డిపోజిషన్స్. లాగూన్ అంటే సముద్రానికి మనకి లింక్ ఉంటుంది దీనికి, లాగూన్ లేక్స్ అంటూ ఉంటుంది అనమాట. సో లాగూన్ లేక్స్, ఆక్స్బో లేక్స్. ఆక్స్బో మ్యాక్సిమం ఫ్రెష్ వాటర్, లాగూన్ సాల్ట్ వాటర్. అలాగే మనకి ప్లయాస్, సాల్ట్ వాటర్. సో ఇవి టైప్స్ ఆఫ్ లేక్స్. దీని నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో, ఆ క్వశ్చన్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం అనమాట. దీంట్లో ప్రెసిపిటేషన్ లెస్ దెన్ ఎవాపరేషన్, వాట్ కైండ్ ఆఫ్ లేక్స్ ఆర్ ఫార్మ్? టెంపరరీ లేక్స్.
precipitation more than evaporation. What kind of lakes are formed? Permanent lakes. River inlet, river మనం క్యాచ్మెంట్ ఏరియాస్లో ఏర్పడిన లేక్స్ని ఫ్రెష్ వాటర్ లేక్స్ అంటాం. సలైన్ వాటర్ లేక్స్ ఎక్కువగా లాగూన్స్ ఉంటాయి, ఇవి ముఖ్యంగా డెజర్ట్లో, సముద్ర తీర ప్రాంతాల్లో. టెక్టానిక్ ఎర్త్ క్రస్ట్ వల్ల ఫామ్ అయ్యే లేక్. రిఫ్ట్ వ్యాలీ టెన్షనల్ ఫోర్సెస్ వల్ల మౌంటైన్స్ ఏరియాస్లో ఫామ్ అయ్యే లేక్ రిఫ్ట్ వ్యాలీ లేక్స్. గ్లేషియర్ లేక్స్ హిమాలయాస్లో చిర్క్ టార్న్స్ అంట, 3 సైడ్స్ మనకి డౌన్గా ఉంటుంది, 1 సైడ్ అవుట్లెట్. అక్కడ మనకి బేస్ కూడా మనకి ఫ్లాట్ బేస్ ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది బేస్. సో అదేవిధంగా రాక్ హాలో, రాక్ అంటే రాయి, రాయి డీప్గా వెళ్ళిపోతుంది హాలోగా, అక్కడ వాటర్ స్టోర్ ఉంటుంది రాక్ హాలో. వాల్కానిక్ అగ్నిపర్వతం పేరుపోవడం వల్ల క్రేటర్ లేక్స్ అంటాం. వాల్కానిక్ వల్ల ఏర్పడిన లేక్స్ని క్రేటర్ లేక్స్ అంటాం. గ్లేషియర్ వల్ల ఏర్పడిన లేక్స్ని టార్న్ లేక్స్ ఆర్ చిరిక్ లేక్స్ అంటారు. అలాగే లేక్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఎరోషన్ వల్ల ఫార్మ్ అయిన లేక్స్ని కర్స్ట్ లేక్స్ అంటాం. ఆక్సిబో లేక్స్ అంటే రివర్ సెడిమెంట్స్ వల్ల, రివర్ డిపోజిషన్ వల్ల ఫామ్ అయిన లేక్స్ని ఆక్సిబో లేక్స్ అంటాం. సీ మెరైన్ డిపోజిషన్ వల్ల ఫామ్ అయిన లేక్స్ని లాగూన్ లేక్స్ అంటారు. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనం. క్రేటర్ లేక్ అంటే అగ్నిపర్వతం పేలిపోయి నీళ్లు చూడండి, వాల్కానిక్ లేక్ అనమాట. క్రేటర్ లేక్ అంటే వాల్కానిక్ లేక్. ఏ విధంగా ఉందో ఇక్కడ లావా మాగ్మా పైకి వచ్చేసింది. ఇది కరస్ట్ లేక్స్ అంటే గ్లేషియల్ ఫార్మేషన్, కరస్ట్ లేక్స్ అంటాం, మీకు ఇంతకుముందు చెప్పింది. అలాగే ఇది మ్యాన్ మేడ్ లేక్ అంటే రిజర్వాయర్ డ్యామ్ కట్టడం వల్ల లేక్ ఫామ్ అవుతుంది. అది మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు సపోజ్ బాక్రానంగల్ డ్యామ్, గోవింద్ సాగర్ లేక్ ఫామ్ అయింది. అలాగే రిహాంద్ అక్కడ కూడా గోవింద్ వల్లభపంత లేక్ ఫామ్ అయింది. అలాగే డ్యామ్స్ కట్టడం వల్ల మ్యాన్ మేడ్ లేక్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో అదేవిధంగా అదర్ టైప్స్ ఆఫ్ లేక్స్ ఇప్పుడే చెప్పాను మీకు. టెక్టానిక్ లేక్, వాల్కానిక్ లేక్స్, గ్లేషియర్ లేక్స్, సాల్టీ లేక్స్, ఆర్టిఫిషియల్ లేక్స్ అంటే మ్యాన్ మేడ్, ఆక్సిబో లేక్, మెరోమిసిటిక్ లేక్స్, రిఫ్ట్ వ్యాలీ. సో ఇవన్నీ కూడా మనకి టైప్స్ ఆఫ్ లేక్స్ అన్నమాట. అంటే ఇది ఫార్మేషన్ ఈ విధంగా ఉంటుంది. మ్యాన్ మేడ్ లేక్ అంటే మళ్ళీ మనం చూసుకుందాం, ఆల్రెడీ దీంట్లో వస్తుంది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది, మ్యాన్ మేడ్ లేక్ అది. ఓకే, ఇప్పుడు మన ఇండియాలో లేక్స్ చూద్దాం, వీటికి స్పెషాలిటీ ఏంటనేది మనం చూద్దాం ఒకసారి. ఓకే, మన ఇండియాలో ఉన్న లేక్స్ యొక్క స్పెషాలిటీ తెలుసుకుందాం. చాలా కన్ఫ్యూజ్, బయట బుక్స్లో కూడా చాలా కన్ఫ్యూజ్ రాస్తున్నారు, పిల్లలు కూడా ఎన్నో డౌట్లు ఉన్నాయి. వేంబనాడ్ లేక్ ఇది కేరళ, ఫ్రెష్ వాటర్ లేక్, ఇది మంచి నీటి సరస్సు. ఇది వేంబనాడ్ లేక్ కేరళలో. మీకు ఇది చూపిస్తాను, మీకు ఇది ఇండికేట్ చేసి. ఇది వేంబనాడ్ లేక్ కేరళ, వేంబనాడ్. ఇది వేంబనాడ్, ఇది లేక్, ఇది వేంబనాడ్ లేక్ కేరళ, వేంబనాడ్ లేక్. ఈ లేక్ మనం చూస్తే లాంగెస్ట్ లేక్ అంటే లెంత్ ఎక్కువ ఉన్నది. దేంట్లో సాల్ట్ వాటర్ లేక్ కాదు, ఫ్రెష్ వాటర్ లేక్. ఓవరాల్గా ఇండియాలో కూడా కాదు. చూడండి, అంటే ఫ్రెష్ వాటర్ లేక్లో మనకి ఇది చూస్తే 95.5 కిలోమీటర్స్ అంటే సుమారు 100 కిలోమీటర్లు అనుకోండి. ఓకే, వేంబనాడ్ లేక్ కేరళ, ఫ్రెష్ వాటర్ లేక్, లాంగెస్ట్ లేక్. అంటే ఎంటైర్ ఇండియాలో ఓవరాల్ లేక్స్లా కాదు, ఓన్లీ ఫ్రెష్ వాటర్ లేక్స్లోనే. ఓకేనా, మరి చిల్కా లేక్ ఇది ఒడిషా, సాల్ట్ వాటర్ లేక్. ఇది సాల్ట్ వాటర్. ఇదేంటి, ఇది లాంగెస్ట్ లేకే, కానీ దేంటి లాగూన్ లేదా బ్యాకిష్ వాటర్స్ అంట. బ్యాకిష్ వాటర్స్ అన్నా లాగూన్ లేక్ అన్నా ఒకటి. సముద్రపు యొక్క బ్యాక్ వాటర్, బ్యాకిష్ వాటర్స్. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ వరల్డ్లోనే లార్జెస్ట్ ఏరియా 3560, సుమారు 3560 స్క్వేర్ కిలోమీటర్ క్యాచ్మెంట్ ఏరియా చిల్కా లేక్. లాంగెస్ట్ సాల్ట్ లాగూన్ లేక్. ఇది లాంగెస్టే. ఇది ఫ్రెష్ వాటర్, ఇది సాల్ట్ వాటర్. వెరీ 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 ఇంపార్టెంట్. సో మన ఇండియాలో లాంగెస్ట్ లేక్ ఏది అంటే మనకి అప్పుడు ఆన్సర్ వేరే అవుతుంది. వేమనాడు పెట్టకూడదు, చిల్కా పెట్టకూడదు. అదేంటది, అది ప్యాంగాంగ్ పెట్టాలి, అది 134. ఇది ఇంకా 95.5. ఇది చిల్క 63 సంథింగ్ ఉంది, అది 134. ప్యాంగాంగ్ లేక్ లడక్ చెప్తాను, అది కూడా యాక్చువల్గా లెంత్ వైజ్ చూసుకుంటే అదే. అలా కాకుండా మనకి ఇక్కడ చూస్తే వేమనాడ్ లేక్ లాంగెస్ట్ లేక్. మీరు నెట్లో కొట్టిన లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా అంటే వేమనాడు చూపిస్తుంది. ఇదే తప్పు పడుతున్నారు అందరూ కూడా.
సో అందరు స్టూడెంట్స్ కూడా ఈ గూగుల్ ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఒకటి ఉండలేదు. ప్రతిదీ క్లారిటీగా నువ్వు అడిగితే అప్పుడు అది చూపిస్తుంది, లేకపోతే ఇదే చూపిస్తుంది. మళ్ళీ గూగుల్ అదే చేస్తుంది, దాంట్లో ఉన్న డేటా చూపిస్తుంది. చూడండి, కాబట్టి క్లియర్ కట్, వెరీ ఇంపార్టెంట్. వేంబనాడ్ లేక్ లాంగెస్ట్ లేక్ ఫ్రెష్ వాటర్స్లో. లాంగెస్ట్ లేక్, పొడవు, నాట్ లార్జెస్ట్. లార్జెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా, టోటల్ లెంత్ అంతా పొడవు. ఓకే, సో ఇక్కడ చూస్తే చిలక లాంగెస్ట్, లార్జెస్ట్ రెండు కూడా లాగూన్. ఇది మళ్ళీ లాగూన్ అంటే ఇది వేరు, ఇది వేరు. ఇది ఫ్రెష్ వాటర్, ఇది సాల్ట్ వాటర్. ఓకే, అలాగే ఓలర్ లేక్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ అండ్ న్యాచురల్ లేక్. ఇది ఇంపార్టెంట్, ఇది గ్రూప్ 2లోకి వచ్చినది, ఆల్రెడీ ఇచ్చేసిండు. ఇది మనకి టెక్టానిక్ మూమెంట్స్ వల్ల ఏర్పడుతుంది. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, ఇది జమ్మూ కాశ్మీర్. ఓలర్ లేక్ జమ్మూ కాశ్మీర్, చిలక ఒడిషా, ఇది కేరళ వేంబనాడు. సో లార్జెస్ట్ న్యాచురల్ ఫ్రెష్ వాటర్ లేక్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇది ఫ్రెష్ వాటర్ లేక్, లార్జెస్ట్ కాదు, ఇది లాంగెస్ట్. ఫ్రెష్ వాటర్లో లాంగెస్ట్ ఏది వేంబనాడు. ఫ్రెష్ వాటర్లో లార్జెస్ట్ ఏది బేసిన్ ఓలర్ లేక్ జమ్మూ కాశ్మీర్. ఓలర్ లేక్ జమ్మూ కాశ్మీర్. ఓకే, సో ఇది టెక్టానిక్ ఫార్మేషన్, అంటే ఎర్త్ క్రస్ట్, టెక్టానిక్ ఫార్మేషన్. ఓకే, సాంబార్ లేక్ మేజర్ సాల్ట్ ప్రొడ్యూసర్ లేక్ ఇన్ ఇండియా, రాజస్థాన్. సాంబార్ లేక్ మేజర్, అది ఏంటిది? సాంబార్ లేక్ రాజస్థాన్ డెజర్ట్లో ఉంటుంది అనమాట. అంటే ఇన్లాండ్ అంటే భూమి మధ్యలో. సో ఇన్లాండ్ లేక్స్లో లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఏది అంటే సాంబార్ లేక్. అలాగే మన ఇండియాలో సాల్ట్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న లేక్ ఏది? సాంబార్ లేక్. మన చిలక కూడా సాల్ట్ లేకే, కానీ ఎక్కువ ఉత్పత్తి చేయడం లేదు, ప్రొడక్షన్ లేదు, లెస్ ప్రొడక్షన్ కంపేర్ టు సాంబార్. సాంబార్ లేక్ క్యాచ్మెంట్ ఏరియా కూడా చాలా పెద్దది, చిలక కంటే పెద్దది, 5000 పైన ఉంటుంది. ఇది 3500. సో లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్ అంటే ఏం పెట్టాలి మనం? సాంబార్ లేక్. చూడండి ఎంత కన్ఫ్యూజ్, చూడండి. లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్ సాంబార్ లేక్, లార్జెస్ట్ సాల్ట్ ప్రొడ్యూసర్ లేక్ సాంబార్ లేక్, లార్జెస్ట్ ఫ్రెష్ నేచురల్ లేక్ ఓలర్ లేక్, లాంగెస్ట్ లాగూన్, లార్జెస్ట్ బ్యాకిష్ వాటర్ లేక్ చిలకా లేక్, లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వేంబనాడ్ లేక్. వాట్ ఇస్ కన్ఫ్యూజ్. ఓకే, లేక్ లడఖ్లో ఉంది, సాల్ట్ వాటర్ లేక్. దీని లెంత్ 134 కిలోమీటర్స్. ఇప్పుడు చూద్దాం, మనం చూసుకుంటే ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను. చూడండి, చాలా బుక్స్లో రాంగ్ కూడా ఉంది. ఇది వేంబనాడ్ లేక్. అది చూస్తే మనకి వేంబనాడ్ లేక్ ఇది 96.5 కిలోమీటర్స్. వేంబనాడ్ లేక్ 96.5 కిలోమీటర్స్. ఇది చిలక ఉంది కదా, ఇది సుమారు 64 కిలోమీటర్స్. ఇది పాంగ్ డ్యామ్ లేక్. ఇది పాంగ్ డ్యామ్ వేరు, పాంగ్ యాంగ్ లేదు, ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ పాంగ్ యాంగ్ అని ఇక్కడ ఉంటుంది లడఖ్ దగ్గర, ఇది ఇక్కడ దీంట్లో ఇవ్వలేదు, ఇది వెట్లాండ్కి సంబంధించింది. సో ఈ లేక్ 134 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు ఇండియా లాంగెస్ట్ లేక్ ఏం కావాలా? పాంగ్ యాంగ్ లేక్ కావాలి కదా? కాదు, ఎందుకంటే ఇది టిబెట్ అటానమస్ వరకు ఉంటుంది. ఇండియా అండ్ టిబెట్ బోర్డర్ అనమాట. కాబట్టి ఇండియాలో లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ ఏమవుతుంది? ఇది సాల్ట్ వాటర్ ఏమవుతుంది? చిలక. ఇది కూడా సాల్ట్ వాటరే, ఇక్కడ రాశాను ఆల్రెడీ, సాల్ట్ వాటర్. కాబట్టి చిలక అవుతుంది, లేకపోతే ఇదే అయ్యేది కదా పాంగాంగ్ లేక్. చైనా సైనికులు ఇండియన్ సైనికులు కొట్టుకునేది ఇక్కడే మనకి కాంట్రవర్సీ. ఈస్ట్ లడఖ్ పాంగాంగ్ లేక్ లడఖ్లోకి వస్తుంది, జమ్మూ కాశ్మీర్ కాదు. ఓకే, సో క్లియర్ కట్. దీని లెంత్ ఎక్కువే, 134, చిలక కంటే ఎక్కువ. మరి అలాంటప్పుడు ఇదే లాంగెస్ట్ లేక్, లాగూన్ లేక్ ఇండియాలో కావాలి కదా? కాదు, ఇది ఈస్ట్ లడఖ్ నుంచి అటామనస్ టిబెట్ వరకు విస్తరించి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి ఇక్కడ చూడండి, సాంబార్ లేక్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్ 5700 క్యాచ్మెంట్ ఏరియా, పెద్దది. మన ఇండియాలో ఓవరాల్గా అన్ని సరస్సుల్లో కంటే పెద్దది ఏది అంటే ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ సాంబార్ లేక్. ఏరియా పెద్దది. ఫ్రెష్ వాటర్ న్యాచురల్ అంటే ఓలర్ లేక్, ఇది జమ్మూ కాశ్మీర్. లాగూన్ లేక్ లార్జెస్ట్ బ్యాకిష్ వాటర్ ఏదంటే చిలక. లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ ఏది అంటే వేంబనాడ్. సింపుల్, ఇవి క్వశ్చన్స్. ఓకే, మణిపూర్ ఈస్టర్న్ ఇండియాలో ఇది లోక్తక్ లేక్, మణిపూర్
ఈస్టర్న్ ఇండియాలో మనం చూస్తే ఈస్టర్న్ ఇండియాలో మణిపూర్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఈస్టర్న్ ఇండియాలో ఇది లోక్తక్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇది ఫ్రెష్ వాటర్ చూడండి, ఏది ఫ్రెష్ వాటర్. ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఓలర్ లేక్, ఇది ఆల్రెడీ గ్రూప్ 2కి వచ్చింది. ఈ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ నేచురల్ లోక్తక్ లేక్. సో కొల్లేరు ఏపీ, ఇది డెల్టాయిక్ లేక్, కృష్ణా గోదావరి బేసిన్లో ఏర్పడింది. ఇక్కడ తమ్మిలేరు బుడమలేరు, తమ్మిలేరు బుడమలేరు, తమ్మిలేరు బుడమలేరు రివర్స్ డ్రైన్ ఇంటూ కొల్లేరు, కొల్లేరుకు అంతా కూడా సరస్సులోకి ఈ రెండు డ్రైను తమ్మిలేరు బుడమలేరు. అలాగే ఇది కూడా ఫ్రెష్ వాటరే, ఫ్రెష్ వాటర్ లేక్, ఫ్రెష్ వాటర్. సోమోరోరి లడక్, ఇది కూడా ఫ్రెష్ వాటర్. పులికాట్ సాల్ట్ వాటర్, ఏపీ తమిళనాడు సాల్ట్ వాటర్ లేక్, సాల్ట్ వాటర్ లేక్ ఏపీ తమిళనాడు. మనకి పులికాట్ లేక్ ఏపీ తమిళనాడు సాల్ట్ వాటర్ లేక్. ఇస్రో సతీష్ ధవన్ మన షార్ సెంటర్ ఇక్కడే ఉంటుంది ఈ లేక్, పులికాట్ లేక్లో. ఓకే, అలాగే దాల్ లేక్ జమ్మూ కాశ్మీర్, దాల్ లేక్ జమ్మూ కాశ్మీర్, ఇది కూడా ఫ్రెష్ వాటర్ లేక్. సో ఇవన్నీ కూడా మనకి లేక్స్ ఇండియా, వాటి స్పెషాలిటీస్. ఓకే, ఇవన్నీ కూడా ఇండియాలో లేక్స్ వాటి యొక్క స్పెషాలిటీస్ అన్న. ఓకే, ఇండియాలో 3 మ్యాన్-మేడ్ లేక్స్ చెప్తాను మీకు ఇప్పుడు. 3 మ్యాన్-మేడ్ లేక్స్, వాటిలో గోవింద్ సాగర్ లేక్, ఇది హిమాచల్ ప్రదేశ్లో భాక్రా డ్యామ్ కట్టడం వల్ల ఏర్పడింది. భాక్రా డ్యామ్ ఇది ఇండియాలో చూస్తే డీపెస్ట్, ఇది మన నేచురల్ కాదు, మ్యాన్-మేడ్ డీపెస్ట్ లేక్. అదే న్యాచురల్ వైజ్ చూస్తే మన సాల్ట్లో చిలుక, మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఇది ముఖ్యంగా మనకి చూస్తే ఇది మ్యాన్-మేడ్ లేక్, మ్యాన్-మేడ్ లేక్. సో గోవింద్ సాగర్ లేక్ హిమాచల్ ప్రదేశ్ డ్యూ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ భాక్రా డ్యామ్. ఇది డీపెస్ట్ లేక్, 163 మీటర్స్ డెప్త్, 163 మీటర్ల డెప్త్ ఇది. సో కాబట్టి గోవింద్ సాగర్ లేక్ ఇది హిమాచల్ ప్రదేశ్లో. 2 గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ లేక్, ఇది యూపీ. ఇది రిహాంద్ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఏర్పడింది. రిహాంద్ ప్రాజెక్ట్ చూడండి, మనిషి ప్రాజెక్ట్ కడితే బ్యాక్ మనకి ఏం ఏర్పడుతుంది, ఈ యొక్క లేక్స్ ఏర్పడుతున్నాయి. గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ యూపీ, రిహాంద్ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఏర్పడింది. అదేవిధంగా శివాజీ సాగర్ లేక్, ఇది కోయనా డ్యామ్ కట్టడం వల్ల ఇది ఏర్పడింది అనమాట. ఇది ఏరియా వైజ్ మ్యాన్-మేడ్లో లార్జెస్ట్ మ్యాన్-మేడ్ రిజర్వ్ మన లేక్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ మ్యాన్-మేడ్ లేక్ ఇది శివాజీ సాగర్, మహారాష్ట్ర, లార్జెస్ట్ మ్యాన్-మేడ్. ఓకే, సో మూడు చాలా ఇంపార్టెంట్ డ్యామ్స్ కట్టడం వల్లే ఏర్పడ్డాయి. ఇండియాలో డెప్త్ ఎక్కువ ఉన్నది మ్యాన్-మేడ్ లేక్ ఇది. అదేవిధంగా మనకి గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ యూపీ రిహాన్ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఏర్పడింది. శివాజీ సాగర్ లార్జెస్ట్ కోయినా డ్యామ్ కట్టడం వల్ల ఏర్పడింది. ఇవి మ్యాన్-మేడ్ లేక్స్. ఓకే, క్రేటర్ లేక్ అంటే వాల్కానిక్ యాక్టివిటీ వల్ల ఏర్పడిన లేక్, లోనార్ లేక్. ఇలాంటిది ఇండోనేషియాలో ఉంది మనకి. క్రాకటోవా లేక్ అంటాం, అది అగ్నిపర్వతం పేలిపోయడం వల్ల ఏర్పడింది అనమాట. సో ఇండియాలో లోనార్ లేక్ ఒకటే ఉంది ఇలాంటిది, మన ఎంటైర్ ఇండియాలో ఇది ఒక్కటే ఉంది. ఓకే, లోనార్ లేక్. కాస్పియన్ సీ, ఇది సీ కాదు లేక్, వరల్డ్లో లార్జెస్ట్ లేక్ ఇది, వరల్డ్ లార్జెస్ట్ లేక్. ఇది కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్. బట్ ఇట్ ఈస్ సాల్ట్ వాటర్. ఈ ప్రపంచంలోని లార్జెస్ట్ లేక్ ఏది అంటే కాస్పియన్ సీ. ఇట్ ఈస్ నాట్ ఎ సీ. సముద్రానికి ఉన్నంత నెట్వర్క్ ఉంది క్యాచ్మెంట్ ఏరియా కాబట్టి దానికి సీ అని తగిలించారు అంతే. సో కాస్పియన్ సీ అనమాట. ఓకే, ఇది ఎన్నోసార్లు వచ్చింది ఎగ్జామ్లో కూడా. వరల్డ్ లార్జెస్ట్ మనకి లేక్ కాస్పియన్ సీ. ఇది కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ అంటే పూర్వపు రష్యా అనమాట, రష్యా నుంచి విడిపోయినాయి. అలాగే బైకాల్ లేక్, BAIKAL, సైబీరియా, డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా లేక్ టిటికాకా, బొలివియా, సౌత్ అమెరికా, హైయెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్. మన ఇండియాలో లాంబో లేక్, సిక్కిం, లాంబో లేక్ సిక్కిం, హైయెస్ట్ ఇన్ ఇండియా. 5.3 kilometers from sea level. So లాంబో లేక్ హైయెస్ట్ లేక్ ఇన్ ఇండియా. వరల్డ్ హైయెస్ట్ లేక్ బొలివియా, టిటికాకా, ఇండియా. లాంబో లేక్ సిక్కిం స్టేట్. ఓకే, గ్రేట్ సాల్ట్ లేక్ USA. అలాగే లేక్ ఓవెన్ లార్జెస్ట్ మ్యాన్-మేడ్ లేక్ ఉగాండా.
లేక్ ఓవెన్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్. మన ఇండియాలో లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ శివాజీ సాగర్, మహారాష్ట్ర కోయినా డ్యామ్ కట్టడం వల్ల వచ్చింది. ఓకే, విక్టోరియా లేక్ ఆఫ్రికాలో, ఉగాండా, టాంజానియా, కెన్యా, ఈ 3 దేశాలు. ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు ఇదే, విక్టోరియా సరస్సు. ఇన్ ఆఫ్రికా లార్జెస్ట్ లేక్ విక్టోరియా లేక్. వరల్డ్ లార్జెస్ట్ లేక్ కాస్పియన్ సీ. ఓకే, అలాగే గ్రేట్ లేక్స్ అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. గ్రేట్ లేక్స్ అంట యుఎస్ఏకి కెనడాకి మధ్యలో ఉన్నాయి. అవేంటో చూద్దాం. సి వరల్డ్లో లేక్ సుపీరియర్, లేక్ మిచిగాన్, లేక్ హురాన్, లేక్ ఒంటారియో, లేక్ ఇరి, ఈ 5 ఉన్నాయి. వీటిని గ్రేట్ లేక్స్ అంటారు. గ్రేట్ లేక్స్, ఈ 5 కూడా గ్రేట్ లేక్స్. గ్రేట్ లేక్స్ అంటే ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఎగ్జామ్స్లో లాస్ట్ టైం గ్రూప్ 1లో కూడా అడిగాడు, ఈ గ్రేట్ లేక్స్లో లేని లేక్ ఏది అంటాడు. లేదా గ్రేట్ లేక్స్ ఎన్ని ఉన్నాయి, ఏ దేశాల మధ్య, యుఎస్ఏ, కెనడా. లేక్ సుపీరియర్, ఇది వరల్డ్లో మనకి చూస్తే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. మన ఇండియాలో ఓలర్లాగా ఫ్రెష్ వాటర్ లేక్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. వరల్డ్లోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ సుపీరియర్. లార్జెస్ట్ లేక్ ఏది? కాస్పియన్, అది సాల్ట్. ఫ్రెష్ వాటర్ లేక్ లేక్ సుపీరియర్. అలాగే మిచిగాన్, హురాన్, ఒంటారియో, ఇరి, ఇవన్నీ అమెరికా, కెనడాకి మనకి సంబంధం ఉన్నవి, అందుకే గ్రేట్ లేక్స్ అంటాం. ఓకే, సో ఇవి ముఖ్యమైన వరల్డ్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేక్స్. ఇవి మోర్ దాన్ సఫిషియంట్. ఓకే, సో మనం లేక్స్ మీద ఏమీ పరిశోధన చేయడం లేదు. స్టడీ ఆఫ్ లేక్స్ ఏమంటాం? లిమ్నాలజీ. ఇది కూడా ఇంపార్టెంటే. లిమ్నాలజీ, స్టడీ ఆఫ్ లేక్స్, స్టడీ ఆఫ్ లేక్స్. సో ఇప్పటి వరకు నేర్చుకున్న మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండియా, వరల్డ్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓకే, రైట్.